మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మనకు రాబోయే మంగళవారం అత్యంత విశేషమైన రోజు. ఎందుకంటే ఆ రోజు పంచమి తిథి వచ్చింది. శాస్త్రోక్తంగా పంచమి తిథి అంటే అది సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. సాధారణంగా పంచమిని లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి భూలోకంలో సంచరించేటప్పుడు పంచమి తిథి నాడు విశేషమైన శక్తులను అనుగ్రహిస్తుంది. పంచమి తిథి అంటేనే ఒక పరిపూర్ణత, ఒక ఐశ్వర్యం. ఈ తిథి రోజున మనం చేసే ఏ చిన్న పూజైనా, పరిహారమైనా సరే అది కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి, ఇంట్లో డబ్బు నిలవక ఇబ్బంది పడేవారికి పంచమి తిథి ఒక గొప్ప వరం లాంటిది. ఈ రోజున లక్ష్మీ కటాక్షం కోసం చేసే ప్రయత్నాలు వృధా పోవు. అందుకే పంచమి తిథిని కోరిన కోర్కెలు తీర్చే తిథిగా చెప్తారు. అలాంటి ఈ అద్భుతమైన రోజున ఒక అద్భుతమైన ముక్కతో, అంటే కలబంద ముక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కలబంద ముక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆధ్యాత్మికంగా కలబంద ముక్కలో సకల దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో కలబంద ముక్క ఉండటం వల్ల కేవలం గాలి శుద్ధి అవ్వడమే కాదు, అది అద్భుతమైన ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా పీల్చుకుని సానుకూలతను పంచే శక్తి ఈ ముక్కకు ఉంది. ఈ పంచమి తిథి రోజున కలబంద ముక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే 7 తరాలకు సరిపడా అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఈ పరిహారం ఎలా చేయాలో, దానికి కావలసిన వస్తువులేమిటో ఇప్పుడు ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మీకొక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో శ్రీమాత్రీ నమః అని భక్తితో కమెంట్ చేయండి. అందమైన ప్రకృతి ఒడిలో పచ్చని చేల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం దుర్గాపురం. ఆ గ్రామంలో పేరుకు తగ్గట్టే భక్తిభావం ఎక్కువ. అదే గ్రామంలో సీత, ఆమె భర్త వాసు అనే పేద దంపతులు నివసించేవారు. వాసు రోజువారీ కూలీ పని కోసం పట్టణానికి వెళ్ళేవాడు. అక్కడ ఎండలో కష్టపడి బరువులు మోసి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి వచ్చేవాడు. ఆయన సంపాదన కేవలం ఆ రోజు గడవడానికే సరిపోయేది. సీత ఇంటి పనులు చూసుకుంటూ తన మనసులోని బాధనంతా ఆ ఇంట్లోని ఒక చిన్న మూలన ఉన్న దుర్గాదేవి పటం ముందు చెప్పుకునేది. ఆ దంపతులకు పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం కలగలేదు. అది వారి జీవితంలో ఒక తీరని వెలితిగా మిగిలిపోయింది. వారి ఇల్లు చాలా పాతది. గోడలు బీటలు వారి ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టు ఉండేవి. వానాకాలం వస్తే ఆ పెంకుటి కప్పు నుండి నీరు కారి ఇల్లంతా చెరువులా మారేది. ఆ రాత్రుళ్ళు గిన్నెలు పెట్టి నీటిని తోడుకుంటూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అయినా సీత ఎప్పుడూ దైవ ప్రార్థన వదలలేదు. ఆ దుర్గామాతపై ఆమెకు అచంచలమైన నమ్మకం. ఒకరోజు సాయంత్రం వాసు పని నుండి ఇంటికి రాగానే సీత కళ్ళల్లో నీళ్లతో అతని దగ్గరకు వచ్చి ఇలా అంది. ఏమండి, మీరు పడుతున్న ఈ కష్టం చూస్తుంటే నా మనసు తరుక్కుపోతోంది. ఇంత కష్టపడినా మనకు తిండికి తప్ప దేనికి డబ్బులు మిగలటం లేదు. ఆ వాన వస్తే మన ఇల్లు ఎలా కారుతుందో చూశారు కదా. నా మనసులో ఒక ఆలోచన ఉంది. నేను కూడా ఏదైనా పని చేసి మీకు సహాయం పడదామని అనుకుంటున్నాను. మన జీవితాన్ని మార్చుకోవాలంటే మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అంది. సీత మాటలకు వాసు మొదట భయపడ్డాడు. తన భార్యను బయట పనులకు పంపడం అతనికి ఇష్టం లేదు. కానీ ఆమె కళ్ళల్లో ఉన్న పట్టుదల, ఆ ఆశ చూసి కాదనలేకపోయాడు. సరే సీత, నీకు ఇష్టమైతే అలాగే చేద్దాం. కానీ నీకు కష్టం లేని పని ఏదైనా చూద్దాం అన్నాడు. మరుసటి రోజు వాసు పట్టణంలో పని ముగించుకొని వస్తుండగా ఒక పెద్ద గాజుల దుకాణాన్ని చూశాడు. అక్కడ రంగురంగుల మట్టి గాజులు, మెరిసే గాజులు చూస్తుంటే అతనికి ఒక ఉపాయం తట్టింది. వారి గ్రామంలో గాజులు అమ్మేవారు లేరు. గ్రామంలోని మహిళలు గాజుల కోసం మైళ్ళ దూరం నడిచి పట్టణానికి వెళ్ళేవారు. వెంటనే ఇంటికి వెళ్ళి సీతకు ఈ విషయం చెప్పాడు. సీత, నువ్వు గాజుల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? మన ఊరి ఆడవాళ్ళందరికీ గాజులంటే చాలా ఇష్టం. నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఈ పని చేయవచ్చు
అన్నాడు. సీతకు ఆ ఆలోచన ప్రాణం పోసినట్టు అనిపించింది. మరుసటి రోజే వాసు తన దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముతో పట్టణం నుండి అందమైన గాజులను తీసుకువచ్చాడు. సీత ఆ గాజుల పెట్టెను ముందుగా దుర్గాదేవి పాదాల దగ్గర ఉంచి, అమ్మా దుర్గమ్మ, ఈ కొత్త పని మొదలు పెడుతున్నాను. నీవే నాకు తోడుగా ఉండాలి. నా కష్టాలను తీర్చి మా ఇల్లు నిలబడేలా చేయి తల్లి అని మనస్ఫూర్తిగా మొక్కుకుంది. ఆ రోజు నుండి సీత తన ఇంటి ముందే ఒక చిన్న అరుగు మీద గాజులను సర్దుకొని కూర్చునేది. ఆమె చిరునవ్వుతో పలకరించు తీరు చూసి గ్రామంలోని మహిళలందరూ ఆమె దగ్గరికే రావడం మొదలుపెట్టారు. రావమ్మ సుబ్బమ్మ, ఈ పచ్చిని గాజులు నీ చేతులకు చాలా బాగుంటాయి అంటూ ప్రేమగా గాజులు వేసేది. చూస్తుండగానే సీత వ్యాపారం పుంజుకుంది. చేతిలో 4 రాళ్లు వాడటం మొదలైంది. ఆ దంపతులు ఆ డబ్బుతో కప్పుని బాగు చేయించుకొని కాస్త నెమ్మదిగా బతకడం ప్రారంభించారు. సీత ప్రతిరోజూ దుర్గాదేవికి కృతజ్ఞతలు చెప్పుకునేది. అయితే సీత ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా ఆ ఊరిలో ఉన్నారు. సీత ఇంటి పక్కనే ఉండే రంగమ్మ అనే మహిళకు మొదటి నుండి సీత అంటే అసూయ. ఇప్పుడు సీత వ్యాపారం బాగుండటం, అందరూ ఆమెను పొగడటం రంగమ్మకు నచ్చలేదు. ఎలాగైనా సీత వ్యాపారాన్ని నాశనం చేయాలని రంగమ్మ ఒక దుర్మార్గపు ఆలోచన చేసింది. ఒకరోజు ఊరి మహిళలందరూ సీత దగ్గర గాజులు కొంటున్న సమయంలో రంగమ్మ అక్కడికి వచ్చి ఇలా అంది. ఒసేయ్, మీకైనా బుద్ధి ఉందా? ఎవరి దగ్గర గాజులు వేయించుకుంటున్నారో తెలుసా? ఈమెకు పిల్లలు లేరు, గొడ్రాలు. ఇలాంటి వారి చేతులతో గాజులు వేయించుకుంటే మీ కుటుంబాలకు అరిష్టం, మీ సంతానానికి ముప్పు కలుగుతుంది. అశుభం కలిగించే ఈమె దగ్గర గాజులు కొంటే మీ ఇల్లు గుల్లస్తాయి, జాగ్రత్త అని విషం చిమ్మింది. ఆ మాటలు విన్న మహిళలు ఒక్కసారిగా భయపడ్డారు. పాతకాలపు నమ్మకాలు ఉన్న ఆ ఊరి జనం వెంటనే సీత దగ్గర నుండి దూరంగా జరిగిపోయారు. సీత కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా, అక్క, అలా అనకండి. సంతానం కలగకపోవడం దేవుడి నిర్ణయం, అందులో నా తప్పేముంది అని వేడుకుంది. కానీ రంగమ్మ వినకుండా ఊరంతా ఈ నిందను ప్రచారం చేసింది. కొద్ది రోజుల్లోనే సీత వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆమె ఇంటి అరుగు ఇప్పుడు వెలవెలబోతోంది. ఎవరూ ఆమె వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. వ్యాపారం లేక చేతిలో డబ్బులైపోయి మళ్లీ ఆ దంపతులు ఆకలితో అలమటించే స్థితికి వచ్చారు. సీతకు ఆ బాధ భరించరానిదిగా మారింది. అమ్మా దుర్గమ్మ, నా కడుపు పండలేదని నన్ను ఇలా వెలివేస్తారా? నేను ఏ పాపం చేశానని ఈ నిందలు వేస్తున్నారు అని ఏడుస్తూ ఆ రాత్రి భోజనం కూడా చేయకుండా దుర్గాదేవి పటం ముందు కూలపడిపోయింది. ఏడుస్తూ ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది. ఆ అర్ధరాత్రి వేళ ఆ చిన్న గుడిసెలో ఒక అద్భుతమైన కాంతి వెలిసింది. ఆ కాంతి మధ్య నుండి సింహవాహిని అయి చేతిలో త్రిశూలం ధరించి ప్రశాంతమైన ముఖవర్చస్సుతో దుర్గామాత ప్రత్యక్షమైంది. ఆ తల్లి సీత తలను నిమురుతూ, లే బిడ్డ సీత, నీ భక్తికి నీ ఓర్పుకి నేను సంతోషించాను. లోకం నిన్ను ఏమన్నా సరే నేను నీకు తోడుగా ఉన్నాను. నీ కష్టాలు గట్టెక్కే సమయం వచ్చింది. ఇదిగో, ఈ ధనాన్ని నీ కష్టానికి ప్రతిఫలంగా ఇస్తున్నాను. దీనితో నువ్వు కొత్త ఇల్లు కట్టుకో. నీ కోరిక ప్రకారం నీకు సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. ఇకపై నీకు ఏ లోటు ఉండదు అని పలికి మాయమైపోయింది. సీత ఉలిక్కిపడి నిద్రలేచింది. అదంతా కల అని అనుకుంది. కానీ ఎదురుగా చూసేసరికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఆమె పూజ గదిలో ఒక పెద్ద చెక్క పెట్టె ఉంది. దానిని తెరిచి చూడగా అందులో నిగనిగలాడే బంగారు ఆభరణాలు, వెండి నాణాలు, ధనమున్నాయి. వాసును నిద్రలేపి జరిగిందంతా చెప్పింది. వాసు మొదట నమ్మలేకపోయాడు. కాని ఆ పెట్టెలోని సంపదను చూసి ఆ తల్లి కరుణకు కళ్ళమ్మట నీళ్లు కార్చాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి ఒక దివ్యమైన వాక్కు వినిపించింది. వాసు, సీత, ఈ ధనం మీ నిజాయితీకి, భక్తికి నేనిస్తున్న బహుమతి. దీనితో మీరు సుఖంగా ఉండండి. త్వరలోనే మీ ఇంట్లో ఒక చిన్నారి కేరింతలు వినిపిస్తాయి. ఆ మాటతో వారి ఆనందానికి అవధులు లేవు. మరుసటి రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. దుర్గాదేవి ప్రసాదించిన ధనంతో వారు ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారు. ఊరి జనం మొదట ఆశ్చర్యపోయారు. కానీ సీత మీద రంగమ్మ వేసిన నిందలు అబద్ధమని, సీతపై దైవ అనుగ్రహం ఉందని అందరికీ అర్థమైంది. రంగమ్మ చేసిన పాపం వల్ల ఆమె ఇంట్లో అనేక సమస్యలు మొదలయ్యాయి. దాంతో ఆమె తన తప్పు తెలుసుకుని సీత దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరింది. దయాగుణం కలిగిన సీత ఆమెను క్షమించి
ఆపదలో ఉన్న ఆమెకు కూడా సహాయం చేసింది. కొన్ని నెలల తరువాత సీత గర్భం దాల్చింది. ఒక శుభముహూర్తాన ఆమెకు ఒక అందమైన ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు దుర్గా అని పేరు పెట్టుకుని ఎంతో గారాబంగా పెంచుకున్నారు. సీత మళ్లీ తన గాజుల వ్యాపారాన్ని ప్రారంభించింది. కానీ ఈసారి కేవలం లాభం కోసం కాదు, ఆ ఊరిలో పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయడానికి. కష్టపడితే, దైవం మీద నమ్మకం ఉంచితే ఏ అసాధ్యమైనా సుసాధ్యమవుతుందని సీత జీవితం నిరూపించింది. దుర్గాపురం గ్రామంలో సీత కథ అందరికీ ఒక గొప్ప పాఠంగా మిగిలిపోయింది. ఆ దంపతులు తమ పాపతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించారు. ఇక అసలు విషయంలోకి వస్తే, కలబంద మొక్క గురించి మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా గొప్పగా వివరించారు. దీనిని సంస్కృతంలో ఘ్రతకుమారి అని పిలుస్తారు. అంటే ఎప్పుడూ యవ్వనంగా, శక్తివంతంగా ఉండేది అని అర్థం. కలబంద మొక్క చూడటానికి మామూలుగా అనిపించినా దానిలో అనంతమైన దైవశక్తి దాగి ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం కూడా ఇంటి ముందు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల ఇంట్లోకి దుష్ట శక్తులు రావు. కలబంద మొక్క ఆకులు ఎప్పుడూ పచ్చగా నీటితో నిండి ఉంటాయి. ఇది ఐశ్వర్యానికి సంకేతం. ఈ మొక్కలో లక్ష్మీదేవి అంశం ఉంటుంది. అందుకే పూర్వకాలం నుండి మన పెద్దలు ఇంటి గుమ్మానికి కలబందను కట్టేవారు. ఇది కేవలం దిష్టి తగలకుండా ఉండటానికే కాదు, ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా. కలబంద మొక్క అనేది ఒక అద్భుతమైన జీవశక్తి కలిగిన మొక్క. ఇది గాలిలో ఉండే విషపూరిత వాయువులను పీల్చుకుని ప్రాణవాయువును ఎలా ఇస్తుందో, అలాగే ఇంట్లో ఉండే దరిద్రాన్ని, నెగిటివ్ వైబ్రేషన్స్ను కూడా ఇది పీల్చుకుంటుంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కలబంద మొక్క పెరిగే కొద్దీ ఆ ఇంట్లో సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్కలో సకల దేవతల అనుగ్రహం ఉంటుంది. దీని ముళ్ళ వంటి నిర్మాణం రక్షణకు చిహ్నం. లోపల ఉండే గుజ్జు అమృత సమానమైన శక్తికి చిహ్నం. కలబంద మొక్కకు నీరు లేకపోయినా చాలా కాలం జీవించగలుగుతుంది. అంటే అది కష్టకాలంలో కూడా తట్టుకుని నిలబడే ధైర్యాన్ని, స్థిరత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే అప్పుల బాధలు వేధిస్తుంటాయో, వారు కలబంద మొక్కను పూజించడం వల్ల లేదా దానితో పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన మార్పులను చూస్తారు. కలబంద మొక్క ఉన్న చోట వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఇంటి ఆవరణంలో ఈ మొక్కను తప్పకుండా పెంచుకుంటారు. ఈ మొక్కను మనం సరిగ్గా వినియోగించుకుంటే అది మన జాతకంలోని దోషాలను కూడా పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. పంచమి తిథి నాడు ఈ మొక్కకు ఉండే శక్తి మరింత పెరుగుతుంది. ఈ మొక్క ద్వారా మనం చేసే పరిహారం ప్రకృతిలోని శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడానికి సహాయపడుతుంది. ఇక ఈ పంచమి తిథి నాడు మనం చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని మీరు పంచమి రోజున, అంటే రేపు సాయంత్రం 6 గంటల తర్వాత చేయాల్సి ఉంటుంది. కానీ దానికి ముందుగా మీరు ఒక పని చేయాలి. రేపు సాయంత్రం 6 గంటల లోపు, అంటే సూర్యాస్తమయం కాకముందే మీ ఇంట్లో ఉన్న కలబంద మొక్క నుండి లేదా బయట ఎక్కడైనా ఉన్న మొక్క నుండి ఒక చిన్న ఆకును, అంటే ఒక కొమ్మను జాగ్రత్తగా కోసుకుని తెచ్చుకోవాలి. మొక్కను కోసేటప్పుడు మనసులో లక్ష్మీదేవిని తలుచుకుని, అమ్మా, నా ఆర్థిక కష్టాలు తీర్చడానికి నీ సాయం కావాలి అని కోరుకుని ఆ కొమ్మను తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న ఆ కలబంద కొమ్మను శుభ్రంగా కడిగి పెట్టుకోండి. 6 గంటలు దాటిన తర్వాత, అంటే సంధ్యా సమయం ముగిసిన తర్వాత పూజా గదిలో దీపారాధన చేసి ఈ కలబంద కొమ్మను తీసుకోండి. దీనికి పసుపు మరియు కుంకుమతో 3 బొట్లు పెట్టాలి. ఈ 3 బొట్లు త్రిమూర్తుల శక్తికి మరియు త్రిశక్తులకు సంకేతం. ఆ తర్వాత ఒక చిన్న కొత్త వస్త్రాన్ని తీసుకోండి. అది ఎరుపు రంగుది అయితే మరీ మంచిది. ఎందుకంటే ఎరుపు రంగు లక్ష్మీదేవికి మరియు ఆకర్షణకు చిహ్నం. ఒకవేళ ఎరుపు లేకపోతే పసుపు రంగు వస్త్రాన్నైనా వాడవచ్చు. ఆ వస్త్రం మధ్యలో మీరు సిద్ధం చేసుకున్న కలబంద కొమ్మను ఉంచండి. ఇప్పుడు ఆ వస్త్రంలో మరికొన్ని ముఖ్యమైన వస్తువులను చేర్చాలి. మొదటగా ఒక చిటికెడు ఉప్పును వేయండి. ఉప్పు సాక్షాత్తు సముద్ర రాజతనయ అయిన లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఉప్పు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఆ తర్వాత అందులో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయండి. దాల్చిన చెక్కకు ధనాన్ని ఆకర్షించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లో కూడా దీనిని మనీ అట్రాక్షన్ కోసం వాడుతుంటారు. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు మనపై ఉన్న దిష్టిని, అడ్డంకులను తొలగిస్తాయి. చివరగా అందులో మరికొంచెం పసుపు మరియు కుంకుమను కూడా వేయండి. ఇప్పుడు ఈ వస్తువులన్నింటినీ కలిపి ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టాలి. ఈ మూటను కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, అంటే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఇంట్లో ధనవర్షం కురవాలని
బలంగా కోరుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న మూటను తీసుకువెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారానికి అంటే సింహద్వారానికి లోపలి వైపు గాని లేదా బయటి వైపు గాని కట్టాలి. ఇలా కట్టడం వల్ల అదొక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆ దారి గుండా ఇంట్లోకి వచ్చే ప్రతి నెగిటివ్ శక్తిని అది అడ్డుకుంటుంది మరియు ధనదేవతను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం మీరు గమనిస్తారు. ఈ మూటను మీరు సరిగ్గా ఒక నెల రోజుల పాటు అలాగే ఉంచాలి. మళ్లీ వచ్చే నెలలో ఎప్పుడైతే పంచమి తిథి వస్తుందో ఆ రోజున పాత మూటను తీసేసి అందులో ఉన్న కలబంద కొమ్మను మరియు ఇతర వస్తువులను ఎవరూ తొక్కలి చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలి. ఆ తర్వాత మళ్లీ కొత్తగా కలబంద కొమ్మతో మూటను కట్టుకోవాలి. ఇలా ప్రతి నెల పంచమి తిథి నాడు ఈ పరిహారాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు తెలియకుండానే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావడం మొదలవుతాయి. అప్పుల బాధతో సతమతమయ్యే వారికి త్వరలోనే విముక్తి కలుగుతుంది. ఇది కేవలం నమ్మకంతో చేయాల్సిన పని. ప్రకృతిలో ఉన్న శక్తులు మనకు అనుకూలించాలంటే మనం ఇలాంటి చిన్న చిన్న తంత్రాలను పాటించాలి. కలబంద మొక్కకు ఉన్న ఆ సహజ సిద్ధమైన శక్తి, పంచమి తిథి యొక్క దైవశక్తి మరియు మనం వేసిన ఉప్పు, దాల్చిన చెక్క వంటి వస్తువుల ఆకర్షణ శక్తి కలిసి మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అంటే దాని అర్థం మీ వంశంలో ఎవరికీ ధనలోటు అనేది ఉండదు అని. మీ ఇంట్లో ఎప్పుడూ సంపద వృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి రేపు రాబోయే ఈ అద్భుతమైన పంచమి తిథిని అస్సలు వదులుకోవద్దు. సాయంత్రం 6 గంటల తర్వాత శ్రద్ధగా, భక్తితో ఈ పరిహారాన్ని పాటించండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.